అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? మామూలుగా ఒక మాట తమిళ చూస్తేనే మీకు అర్థమైంటుంది. వాటికి కోవిటోళ్ళు ఇళ్ళల్లో ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే మనుషులు పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది చాలామందికి. కానీ అది నిజమా కాదా అనేది అందరిలో ఉంటుంది. కొంతమంది భయపడతారు. ఎవరికైనా ఏదన్నా బాగాలేకపోయినా తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా భయపడతారు, పంపించేస్తారు వెంటనే. కానీ కొంతమంది ఉన్నారు మా మేడం వాళ్ళకి ఎంత పెద్ద సీరియస్ ఇబ్బంది అయినా కూడా పనిలోనే పెట్టుకుంటారు. దేనికంటే దాన్ని విశ్వాసం అంటారు, పాపం అని కూడా అంటారు. వాళ్ళ ఇంట్లో మా మేడం వాళ్ళ ఇంట్లో ఒక ఆమెకు వచ్చేసి మాదిరిగా క్యాన్సర్ ఏదో వచ్చి ఉండదంట. వాళ్ళు చెప్తున్నారు పోయి చూపించుకోరా ఈ మాదిరిగా ఆపరేషన్ ఏమైనా చేస్తారేమో, క్యాన్సర్ అంట అని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా వాళ్ళు కంటిన్యూ చేయించుకునేదానికి రెడీలో ఉన్నారు. క్యాన్సర్ అయినా కూడా వాళ్ళు ఉన్నారు. ఆమె పెద్ద మేడం, వయసు ఎక్కువ, ఆమె తిరగలేదు. అందుకోసం అని చెప్పేసి నువ్వు పోయి చూపించుకోరాపో అల్లాకరేమో అని చెప్పి చెప్తున్నారు. ఏమనుకోవాలా, అట్టుండాలి ప్రపంచం. ఇంకొంతమంది జస్ట్ దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా కూడా పోయమ్మ ముందు ఇంటికి పంపించేసాను రా నాయన, ఈ దగ్గు తుమ్ము మాకు వచ్చాయి, మా పిల్లలకు వచ్చాయి, పెద్దోళ్ళకి వచ్చాయి అని ఉంటారు. ఇంకొంతమంది పెద్ద పెద్ద ఎమర్జెన్సీ కేసులు అయినా సరే ఏం కాదు, ఏం ఇబ్బంది లేదు, ఎట్ట జరిగే అట్ట జరుగుతుంది అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏం కాదు అనుకునే వాళ్ళు మటుకు 4%లో 1% ఉంటారు. ఏమన్నా అవుతుంది అనుకునే వాళ్ళు 3% అన్నారు. 4%లో ఎవరో ఒకరు, అందరూ అటు ఉండరు. కానీ కోవిటోళ్ళ గురించి రూమర్స్ ఏదైతే వస్తున్నాయో అవి ఇవి అవన్నీ ఫేక్. మామూలుగా అయితే ఇక్కడ ఆపరేషన్ చేసుకునేది ఇవన్నీ ఏదైనా చేసుకునేది చాలా ఇబ్బంది అనమాట. ఒకటి చూడమంటే ఇంకోటి చూసేస్తారు, చిన్న చిన్నటి అయినా. ఇలాంటి పంచాయతీలకు మటుకు ఇంటికి పోయి చేసుకునేదే మేలు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ కాదనమాట, ఇది నేపాల్ అంట. కాకపోతే భాష రాదు, తెలుగు కానీ, తెలుగు ఎట్టొచ్చదంట, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ. మామూలుగా నేపాల్ వాళ్ళు హిందీలోనే కదా మాట్లాడేది. ఏమో పెద్ద వచ్చినట్టే లేదు హిందీ కూడా. కమ్యూనికేషన్ ఇబ్బంది అనమాట కొంచెం. అది హాస్పిటల్ వచ్చేసి అమీరీ హాస్పిటల్ ఫస్ట్ వచ్చేసి కొంచెం చిన్నది ఉండింది, ఇప్పుడు పక్కనే కట్టేసినారు, పెద్దది ఉన్నది. ఏ సెక్షన్లు ఎక్కడికెక్కడికో తెలీదు. అది ప్రస్తుతానికి మనం వచ్చేసి అమీరీ హాస్పిటల్ పోతున్నాము. అమీరీ హాస్పిటల్ వచ్చేసి కోవిడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అనమాట. కొందకాల్లో ఏరియాలో చిన్న చిన్న హాస్పిటల్ ఉంటాయి. కొంచెం ఏదన్నా కొంచెం పెద్దగా ఏదైనా చేయాలంటే మటుకు పెద్ద హాస్పిటల్కి రాసి ఇచ్చేస్తారనమాట. కానీ చిన్న హాస్పిటల్లో పేపర్ రాస్తేనే పెద్ద హాస్పిటల్లో చూసేది. అంటే ఇది కొంచెం క్రిటికల్ కండిషను అని చెప్పి మటుకే యాక్సెప్ట్ చేస్తారు. చిన్న చిన్న వాటికి అక్కడికి తీసుకోరు, వీళ్ళు రాయరు యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం. ఇంకొచ్చేసి అక్కడ మన ఖాదీం వాళ్ళకి సంబంధించి షూన్ వాళ్ళకి అయితే ఎక్కువ ఉంటుంది ప్రైసు. మళ్ళీ ట్యాబ్లెట్లకి ఏదైనా సరే ఖాదీంకి వచ్చేసి చాలా తక్కువ. అది ఎంత అమౌంట్ పడుతుందో మొత్తం అన్నీ చూపిస్తాను మన ఈ ఫుల్ వీడియోలో. వచ్చేసి మందగాల్లో కూడా తిరుగుతున్నారు మా వాళ్ళు. ఈరోజు క్లైమేట్ అయితే ఏం ఉండదులే, మొత్తం పొద్దున్నే వ్యూ కదా, సూపర్గా ఉండదు. అందులోనూ ఇక్కడ నుంచి సిటీ వ్యూ అంతా సూపర్గా కనిపిస్తుంది. మనం ఎక్కడైనా సరే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టినప్పుడు ఈ వ్యూ మనకు కనిపించేది. కాకపోతే కొంచెం ఎడిటింగ్ కూడా చేసి పెట్టుంటారు అనమాట. ఇంకొచ్చేసి ఈరోజు ట్రాఫిక్ చూసామంటే ట్రాఫిక్ వెరీ లెస్ అనమాట, చాలా తక్కువ ఉండదు. మామూలుగా పొద్దున అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, ఈ టైప్లో అయిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు మటుకు చాలా క్లియర్గా ఉన్నది, క్రిస్టల్ క్లియర్ అనమాట. ఇంకా చెప్పలేం, అంత ఫ్రీగా వెళ్ళిపోయినామంటే జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో కల్లా రీచ్ అయిపోయాము.
మనం ఎక్కడ పోయినామంటే సిటీలో నుంచి పోతే ఇంకొంచెం ట్రాఫిక్ ఉంటుందని చెప్పి ఆ ట్రాఫిక్ కూడా ఉండకూడదని చెప్పేసి మనం సీ సైడ్లో పట్టుకున్నామంటే ఇంక ఈ టవర్స్ కనిపిస్తున్నాయి కదా, కోయట్ టవర్స్, ఇక్కడి నుంచి ఇంకా ఈజీగా ఉంటుంది. వెరీ సింపుల్ అనమాట. దేనికంటే ఇక్కడ ట్రాఫిక్ అస్సలు ఉండదు కంప్లీట్గా. లోపల నుంచి ఎవరన్నా షాపులు, షాపింగ్ మాల్లు అట్ట పోయేవాళ్ళు లోపల ఉంటారు. ఇక్కడైతే చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం పార్కింగ్ పెట్టుకునే దానికి వచ్చినాం కానీ ఇక్కడ తగిలిందబ్బా ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. అస్సలు ఎట్టబోతున్నాం ఏం అర్థం కాల. మనం యాక్చువల్లీ పోవాల్సింది ఆ జామ్ అయిపోయింది చూడు కార్లన్నీ, అక్కడికి పోవాలా. కానీ మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం, వేడిగడ వెనక్కి వచ్చేస్తున్నాడు. ట్రాఫిక్ పార్కింగ్ లేవని కంప్లీట్గా ఫుల్ అయిపోయినాయి. ఎవరైనా సరేలే ఇక్కడ కోవిడ్లో హాస్పిటల్ పోవాలంటే మటుకు ఎర్లీ మార్నింగ్ 6 to 5, 7 అంతే. ఈ టైంలో కల్లా హాస్పిటల్ దగ్గర ఉండాలి. దేనికంటే దాని తర్వాత వచ్చేసి మొత్తం ఫుల్ అయిపోతాయి. పార్కింగ్లు కూడా దొరకవు, టోకన్లు కూడా దొరకవు. ఆ మాదిరిగా ఉంటుంది. అమీరీ హాస్పిటల్లో పెద్ద పంచాయతీ కేంద్రం ఉండదంటే అది ఒక పార్కింగే. అమ్మ జీవితం 10 చుట్లు వేసినా కూడా ఒక పార్కింగ్ కూడా దొరకదు. ఏమంటే ఆడ పెట్టేసినారు బండ్లు అయితే ఖచ్చితంగా ఇంపాసిబుల్. పార్కింగ్ దొరికేదే ఏం చేస్తాం. ఇక్కడ పార్కింగ్ల కోసం కుస్తీలు పడుతున్నారు. ఆడంటే ఆడ పెట్టాలా. ఇంక ఇప్పుడు వచ్చేసి అమీరీ హాస్పిటల్ అది రైట్ అనుకో, మనం హైవేలోనే పోయేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేద్దాం. కానీ దగ్గరలో అయితే తీసుకున్నాం. అది మన టార్గెట్. మామూలుగా అయితే చిన్న హాస్పిటల్కి పోయినారంట మేడము, దాని తర్వాత వచ్చేసి ఇంట్లో పనిచేసే డ్రైవర్ కూడా. కానీ కుదరలా. అమీరీ హాస్పిటల్లో ఎక్కడైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ మట్టి పార్కింగ్ చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ పెట్టుకొని వీడి నుంచి పాదయాత్ర చేసామంటే సరిపోతుంది. ఏ పీకులు అట్లా ఏమన్నా ఉంటుంది. చూద్దాం ఏడన్నా దొరుకుతుందో లేదో. వాడు చూడు ఎంత చెత్తనాయాలో. నేను ఎంత ముందుగానే పోయి వాడు బండి తీసేవాడితో మాట్లాడుకుంటా అంటే వాడు ఇంకా మామూలే కదా, వాడు నిలబెట్టి ఇంకోవాడు పెట్టించుకోమంటున్నాడు. అంటే వాళ్ళు లోకల్స్ కదా, అందుకోసం అని చెప్పేసి. వాళ్ళకు ఒక విధంగా మనకు ఒక విధంగా ఉంటుంది. సర్లే పోనీలే, వాళ్ళతో దేనికి పంచాయతీ. ఓకే, టేక్ యువర్ థింగ్స్. Mama give money? Not give, huh? Because they want money. Huh? They. Okay, no problem. Huh? Okay, come. ఆమె ఏం చెప్తుందో నాకు అర్థం కాల, నేనేం చెప్తున్నానో ఆమెకు అర్థం కాల. సరే అయితే దింగుతాను చల్లగా. అమీరీ హాస్పిటల్ కాడ ఉన్నాం బయట. మనం అమీరీ హాస్పిటల్ కాడ మటుకు చూసామంటే ఎప్పుడు కూడా అప్పుడు పాత హాస్పిటల్ కాడ కూడా ఎప్పుడు అంబులెన్స్లు ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి. ముందు వచ్చేసి అంబులెన్స్లు వేరేగా ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసి మారిపోయినాయి అనమాట. ఈ టైప్లో పెట్టేసినారు. ముందు వేరేగా ఉన్నాయి కదా, అప్పటికిప్పటికి చాలా డిఫరెంట్. మనం ఇప్పుడే ఒక బంగ్లాదేశ్ అంతా మాట్లాడినాము. ఇది వచ్చేసి స్ట్రైట్గా పోతే లిఫ్ట్ వస్తుందంట. నిజమే. ఇట్లా పోతే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పినాడు. ఇంకొకటి లిఫ్ట్ ఖాళీగా. ఇది డౌన్. కువైట్లో మామూలుగా 1 ఫ్లోర్ అయినా 2 ఫ్లోర్లు అయినా 10 ఫ్లోర్లు అయినా కూడా ఖచ్చితంగా లిఫ్ట్లు అయితే ఉంటాయి ప్రతి ఒక్క చోట. మనం రావడం అయితే వచ్చినాం కానీ కింద అడిగితే మటుకు పైకి పోమని చెప్పినారు.
పైన అయితే దిక్కు తెలియక తిరుగుతున్నాం అనమాట. వచ్చేసి మెడిసిన్ తీసుకునే కాడ ఎంక్వైరీ చేస్తే బెస్ట్ అని నా అభిప్రాయం. अस्सलाम वालेकुम मैडम. मैडम ಅದು ಫೀ वो ये भी दिखतो ನಾನು ಫೀ ವರೆಗೆ ಒಂದು ದಿಕ್ ಬಸ್ ये भी वही बिरो मायर को ಹೋಗಲ್ಲ ಅದ ಫೀ ಬ್ರೆಸ್ಟ್ ಫೀ ये बिरो मल दिखतो अवल मरा ये जो अदा फी ब्रेस्ट फी ऑपरेशन लाइक मिनी दागा నేను పోగా మామూలుగా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే మటుకు చాలా ఇబ్బంది. దేనికంటే మనకు కూడా తలగా నొప్పి. దేనికంటే మనం మాట్లాడినా కూడా వాళ్ళు ఏదో పట్టించుకున్నట్టున్నారు. వీళ్ళు వచ్చేసి రిసెప్షన్ అంటే ఎక్స్రే అంటారు, ఎక్స్రే అంటే రిసెప్షన్ అంటారు, మళ్ళా బొమ్మంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినారు అక్కడికే బొమ్మంటున్నారు. కానీ మనం ఒప్పుకోం కదా, తిప్పి మళ్ళీ చూపిస్తున్నాం. ఒక్క నిమిషం. అస్సలాము అలైకుం మేడం. వాళ్ళైతే ఒక పేపర్ ఇచ్చినారు. ఆ పేపర్ ఇచ్చేసి ఇంగ్లీష్లో అరబ్బీలో ఇచ్చుండారు. దేనికంటే నీకేమేం ప్రాబ్లం ఉన్నది ఆడ ఆడ ఎంటర్ చేయమని చెప్పినారు. ఏమో తెలుగు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు. ఇంకేం చేస్తాం, మాట్లాడేది అరబ్బీ కూడా రాకపోతుంది. మళ్ళీ వచ్చేసి నేనేమన్నా రాశానా అంటే డాక్టర్లు వచ్చేసి వద్దంటున్నారు. లేదు ఫోన్ చేయంటున్నారు. మేడంకి ఫోన్ చేసేతలకి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ తేలింది ఏంటంటే వాళ్ళు మళ్ళీ డేట్ వేసి నెక్స్ట్ నెలకు అపాయింట్మెంట్ రాసి మళ్ళీ పోయిరాపో నాయన ఒక నెలకు రాపో అని చెప్పి పంపించేసినారు అనమాట. నాకు తెలిసి ఏమో ఏడు చూపించుకునేదానికన్నా ఇంటికి పోయి చూపించుకునేది మేలో అదే. కానీ అమీరీ హాస్పిటల్లో మటుకు నెంబర్ 1గా చూస్తారు. అదైతే నిజం. ప్రైవేట్ హాస్పిటల్ ఏం అస్సలు పనిచేయవు దాని ముందర మటుకు. You understand, sir, what they tell? In the of Shonogul, madam, dictor. Dictor, doctor. I mean, you understand next month coming? Next month coming. After you come next month. Okay. That time, this is Kennet. Bank card for madam. No cash. Okay. Cash not take. Okay. What happened before you go hospital? Small hospital. Problem? Problem. Pain. Pain, Too much pain, huh? Yeah. They tell you in the Shunafi Mushkila, you have what problem you have, you will write, not others. I tell him I write. They tell no. You see, that time I ask, I write there, no problem. They tell no, you cannot write. You must patient they write. Then after I call madam, because madam calling automatically they write automatically. That's why I call madam. Now you did not work, huh? Work. You work or House cooking. Cooking, huh? Yes. Okay. Before you work another. No, first time. First time, huh? First time coming. Wait, Tani country no go first. First time. How you know cooking? Sir? Cooking. How you know cooking? First time you don't know cooking. Cooking understand. Now 1 year class. 1 year class you don't know Arabic, don't know English, huh? English yeah. Huh? You must know. Arabic little. Okay. Madam good? Oh, family good. Family good, huh? Your family know me? Sir? Your family? My family? Your family poetry madam all know, huh? Very good family. Holiday give, monthly salary give. Yeah. But then health no good, madam. Hospital take, but they then sometime tips give. Tips. Huh? Number 1 house. Yes. 2 month vacancy go bonus give.
Nice house. Nice house. Nice house. Very good. Everything good give. I know your madam how many years, you know? So, Your madam, your now your house. I know I'm working with madam maybe 11 years, 12 years. now coming my friend. You talking? Who? Morning coming time. Ah. Now 9 year plus. Yes, I know. I know him. Before that lady I come. I work that time madam not finished marriage. That time I am working. Madam Aisha, you know? I said. Madam Aisha, Bashir, they all know me. One bed family no nice. One bed not good, huh? Mm. Yes, not all same quite same people. Some people good, some people bad. But your quality is very good. Very good. Very good. Health good. Okay, me sitting long time. Health good, sitting long time, huh? Sitting long time. Yeah, I understand. Sit, no problem. No, and then your friend, another lady also, no problem. Thinking too much pain. He thinking better cancer problem. Too much me. You thinking cancer problem? You tell madam? No, madam. No, Maya, no. No, Maya, you no thinking. Don't thinking. No. Madam thinking cancer or what? Me thinking. You thinking cancer. Madam not thinking. Madam, you know, don't tell. I am not tell. You know one thing? I know anything. Okay, listen. Madam know already. I am not tell. Madam know already. I know yesterday. Madam tell because this is Arabi. They asking. You go hospital, small hospital. They tell. Doctor, this is like cancer. Not like confirm. Some little effects. But you must go big hospital. They tell you what is the matter. They don't know actually. Half no. No problem. You are quite very mama very good. No problem. Okay. Now after when you 2 weeks finish, you will come next month. That day, and then same time you know. Just now I ask. This is you want to give some medicine tablet. You know tablet? I asking tablet. No. Tablet B. You have tablet. Now I ask. They tell not give now. After same date come next month. After I will give they tell like this. You all understand, Huh? All of you understand, Who? Me? Understand or not understand? X-ray. X-ray people. X-ray they making now? Finish? No finish. Not finish, huh? They give appointment for you. Appointment next month they give. Doctor. After they making everything. Now also you cooking, huh? Now. Now no. Tani lady do cooking. Tani lady in Nepal, huh? No, India, Kerala. Yeah, I know. Okay. One Filipino clean, only clean. You cooking, India lady cooking, huh? Driver now cooking? Driver. Driver B. Cooking? No, Huh? only school go come back. Huh? Madam, now talking madam. Madam one daughter. Yeah, I know. School go come back. అది ఇల్లు కూడా కొంచెం భయం అయితే ఉన్నది. ఏమైంది చూసారా చూడలేదా అని ఉంటుంది కొంచెం కాబట్టి కొంచెమైనా భయము. ఇప్పుడు వచ్చేసి పని అయితే చేత అయితే చేయలేదంట. కానీ ఆమెనే మాటలు ఏమంటుందంటే పని మనిషి ఇల్లు మటుకు చాలా మంచి ఇల్లు, అందరూ చాలా
బెస్ట్ కోవిడ్ వాళ్ళు. ఒక్కరు కూడా కొంచెం అటు ఇటు ఉంటారు అనుకుంటే అట్టేం లేదు, అందరూ పర్ఫెక్ట్. కానీ హెల్త్ కానీ బాగుంటే మటుకు కంటిన్యూగా చేసుకుంటూనే ఉంటాను నేనే. హెల్త్ బాగాలేకపోతే ఇంకేం చేయలేము, ఎవరైనా అంతే కదా. మళ్ళీ ఆమె చెప్తాను ఈ మాట కూడా, నువ్వేమన్నా అంటే నేను కోవిడ్లో బాగా మాట్లాడుతూ ఉంటాను కదా, నేనేం చెప్పినా కూడా వింటారు వాళ్ళే కదా అందరూ. నేనేం చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా సరే పట్టించుకోరు. నేను ఏదైనా ఒక మాట చెప్పినా అంటే ఇంకా అదే పట్టుకుంటారు వాళ్ళు. ఆమె చెప్తాంది నాకు ఈ మాదిరిగా. ఆమెకే డౌట్ వచ్చిందనమాట. అంటే వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇంటికి అట్టా ఇట్టా, వాళ్ళు ఎవరన్నా చెప్పుంటారేమో నీకు వచ్చింది అది క్యాన్సర్కి సంబంధించింది, కొంచెం అటు ఇటు ఉండొచ్చు అని వాళ్ళు. ఆమెకి కూడా డౌటే, కానీ చెప్తాను నువ్వు నేను నీకు చెప్పినాను కదా, నువ్వు చెప్పక వాళ్ళు కోవిడ్ వాళ్ళకి అంటుంది. నేను చెప్పినాను నేనేం చెప్పను, కానీ నేను చెప్పక ముందుగానే వాళ్ళకి డౌట్ ఆల్రెడీ వచ్చి ఉండదు. దేనికంటే చిన్న హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు జ్వరము అటాటి ఇటాటి అయితే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళకి తెలియకేం లేదు, అన్నీ తెలుసు. వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఈ జ్వరము ఇది దగ్గు పోతుంది అది ఇది అని చెప్పి. కొంచెం ఏదన్నా కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట, ఎవరిని డాక్టర్లనే అడుగుతారు. డాక్టర్లే వీళ్ళని తొడుకొని వీళ్ళు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే వీళ్ళని తొడుకొని పోయేదే కోవిడ్ వాళ్ళు. ఖచ్చితంగా కోవిడ్ వాళ్ళు పోతారు. ఇంకా కోవిడ్ వాళ్ళు అడిగినట్టున్నారు, వాళ్ళు చెప్పినారు డాక్టర్లు ఈ సిమ్టమ్స్ వచ్చేసి దీనికి సంబంధించినవి అని. అవునా నిన్నే చెప్పింది ఈ మాదిరిగా అని చెప్పేసి మేడం, మాదిరిగా సిమ్టమ్స్ అటు ఇటు ఉన్నాయి, కానీ తొడుకొని పోయి చూడు ఏంది అని చెప్పి అని. ఇప్పుడు వచ్చేసి అడుగుతుంది ఏమి స్కానింగ్ అయిపోయింది, ఎక్స్రే అయిపోయింది అని చెప్పేసి. నేనైతే లేదు మేడం ఇంకా ఏం చేయలేదు, వాళ్ళు నెక్స్ట్ నెలలో అపాయింట్మెంట్ ఇచ్చున్నారు, అప్పుడు నీకు డీటెయిల్గా చెప్తారు వాళ్ళు, అప్పుడే ఏం చేయాలన్నా కూడా. అంతవరకు ఒక మాత్ర కూడా ఇచ్చేటట్లేరు వాళ్ళు. నేను అడిగిన మాత్రలు ఏమన్నా వేసుకుంటూ ఉంటుందంటే లేదు నైనా నువ్వు పోయి ఆ డేట్కి వచ్చామంటే అప్పుడు మాత్రలు ఏమన్నా ఇచ్చాము, అంతకుముందు ఇచ్చేది ఏమి ఉండదు లేదు కదా అని చెప్పింది. సరే ఇంక పో నువ్వు, నీకు నాకు రామ్ అని చెప్పింది. వచ్చేసా. మన వాళ్ళు చాలామంది దేనికి పెడుతున్నా అంటే, చాలామంది ఒకరు ఇద్దరు కాదు చాలామంది కోవిడ్ గురించి ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది అంతా వ్యూస్ కోసము ఒకరు పెట్టారంటే ఒక 10 మంది పెట్టేస్తారు ఫట్ అని. అది వాళ్ళు ఏదో సింపతీల కోసము ఏదో పెద్ద ఇది చేసేదానికి కాదు వాళ్ళు పెట్టేది. వాళ్ళ కేవలం వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్ల కోసం, అంత మట్టుకే, అంత మించి ఇంకేం లే. సరే జనాలు ఖచ్చితంగా పిచ్చోళ్ళే. దేనికంటే ఒకవేళ ఏదైనా ఫేక్ న్యూస్ చెప్పినా కూడా అదే నిజం అనుకొని వీళ్ళకేందంటే ఒక ఎంటర్టైన్మెంట్ కావాలా. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది కొంతమంది అడుగుతున్నారు కోవిడ్ అట్టంటున్నాయి ఇట్టంటున్నాయి అంటే, నేను ఒకటే మాట చెప్తా, ఏం ఇండియాలో లేరా? ఇండియాలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అట్టు కూడా ఉంటారు ఇక్కడ కూడా. లేకన్నా ఏమి మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అటు ఉంటారు ఇటు ఉంటారు. మనం మంచిగా పోతే వాళ్ళు ఏమి చేసేది ఏం లే, వాళ్ళు చూస్తారు వీడు మంచోడా ఎదవా అది ఇది అని చెప్పేసి. డబ్బులు, బంగారు, ఏటీఎం కార్డులు, ఇంకేదైనా ఎలక్ట్రానిక్స్ వస్తువులు అవి మర్చిపోయినట్టు కావాలని పెట్టైనా చెక్ చేస్తారు వాళ్ళు. దేనికంటే ఒక్కొక్క రెండల్లో ఎగ్జాంపుల్ దగ్గర ఒక 4 అయితే పనిచేస్తారు బయట దేశస్తులు. అందులో 2 సంవత్సరాలకు మారుతూ ఉంటారు అందరూ. కొంతమంది మంచి వాళ్ళని చూస్తారు వాళ్ళు, కొంతమంది చెడ్డ వాళ్ళని చూస్తారు. అట్టని అందరూ ఒకటే అని వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వలేదు కదా. వస్తానే వాడు అట్ట చేశాడు నువ్వు కూడా చెడ్డోడువే అని చెప్పేది ఏమి ఉండదు. నువ్వు అంతకుముందు మంచోడు ఉన్నాడు నువ్వు కూడా మంచోడువే కదా అని చెప్పేదానికి ఉండదు. వాళ్ళు చెక్ చేసుకుంటారు, 1 సంవత్సరం చెక్ చేసుకుంటారు, 2 సంవత్సరాలు చెక్ చేసుకుంటారో మనకు తెలియదు. కొంతమంది పట్టించుకోరు చిన్న విషయాలు, కొంతమంది పట్టించుకుంటారు. కానీ కోవిడ్లో మటుకు ఎవరు చచ్చిపోయినా ఎవరు పుచ్చిపోయినా కూడా ఈ మాదిరిగా వెంటనే దన్నని మెసేజ్లు పెట్టి దన్నని వీడియోలు తీసి, అదైతే మంచి పద్ధతి అయితే కాదు. అసలు వీళ్ళు వీడియోలు పెట్టినారు బాగానే ఉండదు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. చింతకాయ కూడా పగలదు దానివల్ల. వేరే అతను చచ్చిపోయినాడే, అబ్బా నేను ఇట్లా అనుకోలేదు,
ఈ టైప్లో జరిగిందా? ఏం ఉపయోగం? అది మనం ఏం చేసేదానికి ఇంకా మీరు బయట పెట్టినట్టు ఉంటుంది, వాళ్ళ విషయాలన్నీ లోడ్ బయట పెట్టినట్టు ఉంటుంది. అది కోవిడ్ గురించి ఒకవేళ ఏదన్నా చూపించాలనుకుంటే మంచి దెంగి సచ్చినంత ఉన్నది, రొంతారాగా దెంగి సచ్చినంత ఉన్నది, మంచి గడ్డ చూపించచ్చు. దాంట్లో ఎతికి ఒక పొర కనిపించింది, ఇక్కడ ఒక పొర ఉన్నది అనుకొని ఇది చేయడం కాదు. కానీ నీకు ఆ టైప్లో పెట్టుకుంటే ఇండియా 100% నీకు పొరలు కనిపించాయి, 100 పొరలు కనిపించాయి, ఇక్కడ ఒక పొర కనిపించాయి. అది నువ్వు ఏ ఫీల్డ్లోకైనా ఎత్తుకోబో, దేంట్లోకైనా పో, లంచాలు మంచాలు ఖర్చులు అన్నీ 100 కనపడతాయి. ఇక్కడ అన్నీ ఏం కనపడదా? అట్లీస్ట్ ఒక బండికి యాక్సిడెంట్ అయినా కూడా అవతల పక్కన కోవిడ్ వాళ్ళు ఉన్నా సరే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు చూస్తారు, నువ్వు ఇండియానా నువ్వు కోవిడ్ అని చూడరు, తప్పే ఊరిది అని చూస్తారు. అది కోవిడ్. కానీ ఇండియాలో అట్ట కాదు. నువ్వేమన్నా ఆఫీసరా, ఏమన్నా డ్యూటీ చేసుకుంటున్నావా, నువ్వు లేబర్తో అయితే ఓడితే తప్పు. ఆఫీసరు ఎవరైనా కొంచెం పలుకుబడి ఉంటే వాళ్ళది తప్పులే, అది ఇంటికాడ రూల్. కానీ మన వాళ్ళకి ఏం కావాలా, ఇక్కడ ఏమేమి లబడాలు కావాలా, ఏదేది దొరికిపోతుందా పడదామా, దేనికంటే అది ఒక వ్యూస్ కోసం. అది అర్థం చేసుకోరు వీళ్ళు ఎవరు. అదొక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. మీరు దయచేసి చూడొద్దని చెప్పలా, కానీ ఇవన్నీ విని వాళ్ళు మంచోళ్ళు కదంట అది ఫిక్స్ అయిపోకండి. ఎవరో ఒకరు ఉంటారు, మామూలే, రావచ్చు, పని చేసుకోవచ్చు. మన వీడియోలో ఎప్పుడు కూడా డౌన్ చేయాలి కోవిడ్లను, కానీ వాళ్ళ దగ్గర పని చేస్తున్నామని కాదులే. కానీ నేను చాలా మందిని చూస్తుంటా, వాళ్ళు కోవిడ్ వాళ్ళని చాలా మందిని చూస్తున్నా కూడా నాకైతే ఏం మైనస్ ఏం అనిపించలే. వాళ్ళు చేయడం 100% కరెక్టే. ఫస్ట్ అయితే ఇంకా ఘోరంగా వాడేది, టెలిఫోన్లు కూడా దాపెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు టెలిఫోన్లు వదిలేసినారు, వాళ్ళే కొనిచ్చారు. మనుషులు వచ్చినారంటే వాళ్ళే టెలిఫోను నెట్ కార్డు అన్నీ వేసిస్తారు, ఇంకా చూసుకొని ఇంకా ఆడుకోండి. కాబట్టి కోవిడ్ వాళ్ళు చాలా వరకు మారినారు. ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్, ఏం ఇబ్బందిలా. చాలా వరకు బెస్ట్ చాయిస్ అంటే అరబిక్ కంట్రీలో వచ్చేసి మీరు డబ్బులు ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ది కోవిడ్ బెస్ట్ నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఎవరైనా సరే కోవిడ్కి రావాలనుకుంటే ఖత్తరు, దుబాయ్, మస్కట్, వీడికి యాడికి పోయినా కూడా డిజాస్టర్. మీరు డబ్బులు సంపాదించుకోవాలా అనుకుంటే అన్నమాట కోవిడ్. ఇంకొకటి, కోవిడ్లో మీరు అనుకోనే వీడు చెప్పినాడు కదా కోవిడ్కి వచ్చి డబ్బులు కొట్టేద్దాంలే బలబడా అని, అంత సినిమాలో కోవిడ్లో డబ్బులు ఎట్లా వస్తుందంటే ఎక్స్పీరియన్స్ కొద్దీ వస్తుంది. నువ్వు ఎంత పాత పడితే అంత డబ్బులు ఎక్కువ వస్తుంది. అది కొత్తల్లో డబ్బులు రాదు, డబ్బులు ఇండియాలో ఎంత వస్తుందో అంతే వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా రావచ్చేమో నాకు తెలిసి. అది ఇంకా మన ఖర్చులు అవి ఉంటే ఎగిరిపోతుంది అది కూడా. కానీ మీరు మటుకు ఏ ఖర్చులు ఉన్నా ఏమున్నా కూడా కోవిడ్కి రండి. దాని తర్వాత వచ్చేసి ఎక్స్పీరియన్స్గా ఉండండి. అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా జరుగుతాయి, ఇంటికి పోవాల్సి వచ్చే సిచ్యువేషన్లు కూడా వస్తాయి. కానీ ఆ మూమెంట్లో కానీ నిలబడినారా అంతే, స్టాండర్డే, అసలు ఏం చెప్పాల్సిన పనిలే. ఆ విధంగా చాలా మంది మనుషులకు జరిగినాయి. మా ఫ్రెండ్స్కు, మా రిలేషన్స్కి, నాకే జరిగింది. అదనమాట. ఇంటికాడ ఎవడో ఒకటి సపోర్ట్ ఉండాలా నిలబడాలంటే. కానీ కోయేటట్టు కాదు, ఎవడు సపోర్ట్ లేకన్నా కూడా నిలబడవచ్చు. దాన్ని కోయేట్ అంటారు. ఎటువంటి ఇబ్బందిలా ఎవరన్నా రావాలా అనుకునే ఎవరికైతే మనసులో ఉంటుందో వాళ్ళు కోవిడ్ మీద వాళ్ళు అది చెప్పినారు వీళ్ళు ఇది అది ఏం పట్టించుకోకుండా వచ్చి పనులు చేసుకోండి. వాళ్ళు అట్టా చెప్పుకునేట్టుగా ఉంటే వాళ్ళు కూడా పని చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు పని చేసి వాళ్ళ ఇంట్లో పర్సనల్ విషయాలు చెప్పినారు. ఒక్కొక్కరి ఇంటికాడ కూడా ఒక్కొక్క పంచాయతీ ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో పంచాయతీ ఆ మనిషి చెప్పుకుంటే పక్కింటి వాళ్ళకి ఏం సంబంధము?
అది ఆలోచించాలి మనం ఎప్పుడైనా సరే. వాళ్ళ ఇంట్లో కోటలు బాగాలేకపోవచ్చు, పక్కన వాళ్ళు బాగుంటారు కదా, అందరూ అట్టే ఉంటారు కదా. అది ఈరోజు పంచాయతీ. ఇంకటైతే మళ్ళా వచ్చే వీడియోతో మళ్ళా కలుద్దాం కొత్త కంటెంట్తో. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.